समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। అరే ఏంది వై పొద్దు పొద్దుగానే గిలొల్లి ఎప్పుడు అదే సినిమా పిచ్చేందివే నీకు చిన్న పోరం లెక్క. అప్పుడప్పుడు ఎఫ్టీ కూడా చూడాలరా. అయినా నీకు ఇంకా ఆఫీస్కి అలాగాలే చల్ నడు. వెళ్తాలే గాని నీకు ముచ్చడి చెప్పాలే. అరే చెప్పేది నీకేరా. గియానా నా వాట్సాప్ స్టేటస్ చూడలే. డోంట్ టాక్, వాట్సాప్ ఓన్లీ. నేను వెళ్తున్నారా. అరే లేవు లేవు గడ కాలేపోరీలు కాలే వేయాలైంది. నువ్వు గిట్నేమనుకున్నావరా? అలా మీ అవ్వయ్య దొలాడుతారు మా పోర రేడవైందని. తావి నీకు మారమే దొరుకుతుందా నీకు? రాత్రి మన ఇద్దరం కలిసి తాగినాం రో, అది మర్చిపో. ఏందిరో? డోంట్ వాట్సాప్ ఓన్లీ. ఇవాళ స్టేటస్ కూడా నాది. ఇదే బాస్ మన ఇంద్రభవనం. అవును, ఇంటర్వ్యూ ఎప్పుడు బాస్? రేపు మార్నింగ్. గట్లయితే ఇవాళ నైట్ ధూమ్ధామ్ చేసుడే. ఏం బాస్? అరే రాజా, నాకు చెప్పకుండా నువ్వు ఒక్కడే తాగుతున్నావారా? అరే నీ అవ్వ కుక్క బొక్క వాసన లెక్క నీకు మందు వాసన ఏడున్నా వస్తుందారా? ముచ్చోడా.
దానికి పూర్తిగా నా గురించి తెలియదురా. మొదలు పెట్టావా ఇక? అరే నీ అబ్బాయి ఎవడన్నా మందు తాగితే బాధలు గుర్తుకొస్తాయి, నీకేమరా నీ లవర్లు గుర్తుకొస్తుంది? అరే మామ, దాన్ని ఈ బాటిల్ కన్నా ఎక్కువ ప్రేమించిన, కానీ అది నన్ను తాగుబోతాడు అంటదారా. అవును, అది కరెక్టే కదా. అబ్బా, దానికి నువ్వు సపోర్టా? మరి నీకెవరు లేరా రాజా? వానికి ఎవరు లేరని కదా బాస్, ఎంతమంది ఉన్నారని అడగాలి. మనోడు గిసుడి కాడ ముందుంటాడు కాక, వాడు పులిగోడు కలుపుట్లో మొనగాడు. ఇంట్రెస్టింగ్గా ఉంది, చెప్పు. అమ్మాయిల్ని మెయింటైన్ చేస్తే వీళ్ళ మెయింటైన్ చేయాలి బాస్. ఎందుకో తెలుసా బాస్, కాలేజీలో సార్లు వీళ్ళు క్రికెట్ రాయరా అని ఇస్తారు, కానీ వీడేం చేస్తాడు, పూరిలో క్రికెట్ రాయమని ఇస్తాడు. కానీ వీనికి వీళ్ళ అయ్యవరు పెట్టిన పేరు రాజా, మనకు పులిహోర రాజా. గయం నేను నమ్మక్తయ్యా, వీడు తాగి అవుతాను గలీసాలే గాడు. అబ్బా, అరే ఇంతకి నీ మ్యాటర్ చెప్పావరా మరి? అరే వద్దురా, చెప్పకురా, వాళ్ళకి చెప్తే మైండ్ తింటారు. ఇక నువ్వు చెప్పు బాస్. మనోనికి చిన్నప్పుడు మర్దలుండేదిరా. యు మీన్ గల్గల్ గజ్జలు? గల్లు గల్లు గజ్జలు కాలల్లో కట్టుకొని దారెంట పోతుంటే నా గుండెల్లో గుబులై వెంట వెంట పడి నీ స్కూలు దాకా వచ్చానులే. గల్లు గల్లు గజ్జలు కాళ్ళల్లో కట్టుకొని దారెంట పోతుంటే నీ గుండెల్లో గుబులై వెంట వెంట పడిన స్కూలు దాకా వచ్చావులే. నేను వెళ్ళొస్తారా? ఆల్ ది బెస్ట్. అవును. ఏం బాస్, జాబ్ వచ్చినట్టేనా? వచ్చింది. మరి డ్యూటీకి వెళ్ళకుండా గిట్ వచ్చినవేంది? డ్యూటీ ఇప్పుడు కాదు, నైట్ షిఫ్ట్. ఏహే, గట్లయితే నీకు రందిలేదు కాక. ఇంకెవరూ రాలేదా? రాలే. అదేంటి నువ్వు లోపలికి ఎలా వచ్చావు? అది కింద వాచ్మెన్ ఇచ్చిన సార్ కీస్. వాచ్మెనా? అసలు ఈ ఆఫీస్కి వాచ్మెనే లేడు.
అయినా కీస్ నా దగ్గర ఉన్నాయి కదా. నిజం సార్, నాకు వాచ్మెన్ ఇచ్చింది సార్ కీస్. నేను ఇక్కడే పెట్టాను కదా, కీస్ లేవేంటి? సరేలే, నువ్వు వెళ్ళి వర్క్ చేసుకో, మార్నింగ్ మాట్లాడుకుందాం. సరే సార్. ఏం బాస్, నైట్ డ్యూటీ మస్తు చేసినట్టుంది కదా. అసలు ఏమైందిరా అట్లా కూర్చున్నావు? నీకేం తెలుసు నా పొద్దాక డ్యూటీ చేసేటోనివి. బాస్ది నైట్ డ్యూటీ, నైట్ షిఫ్ట్ అట్నే ఉంటుంది. మరి డే టైంలో ఎవరైనా చేస్తారా బై డ్యూటీ, నైట్ టైం చేసేటోడు ఉంటాడు చూసిన, ఆడు గొప్పోడు. పీకినవుతి. అరే ఏమైందిరా అసలు? ఏ ఊకో బాస్, ఈ కాలంలో దయ్యాలున్నాయి కానీ నువ్వేదో డిప్రెషన్లో పోయి కలగన్నట్టున్నావు. అదంతా ఏమి ఉండదు బాస్, కూల్. అరే నా కళ్ళతో చూసారా దయ్యాన్ని? కూల్ అంటావేంట్రా? గట్లయితే గదయ్యాన్ని వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవుతా. ఏం పర్లేదు. ఇగో నీతో పాటు ఇలా డ్యూటీకి మేమందరం వస్తాం రా బాయ్. ఏ అరుంధతి వస్తుందో ఏ కాంచన వస్తుందో చూసుకుందాం. రాజా అలా ఏముండదు చూడు. చల్ గాడేమన్నా సనీలో ఎక్స్పెరిమెంట్ నడుతాను లీవునికి, అంత దూలు ఉంటే నువ్వే చూసుకోపో.
ఈ ఫోటో ఇప్పుడు దీని కాక మస్తున్నది. అరే ఇది నా ఫోటో కాదురా, నాలాంటోడు ఇంకొకడు ఉన్నట్టుందిరా. అరే ఫస్ట్ ఆ డైరీ ఓపెన్ చేస్తావు పట్రా, ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చు. నా పేరు సిద్ధార్థ్ శర్మ. నాకంటూ ఎలాంటి ఫ్యామిలీ లేదు, కానీ నాకున్న ఫ్యామిలీ మాత్రం ఇదే. ధనమ్మ నేను మార్కెట్ వరకు వెళ్ళొస్తాను, ఏమైనా కావాలంటే చూసుకో. అందరూ బయటికి రండి. ఇట్రా. 2 రోజులలో మీ మూట ముళ్ళు అన్ని సదురుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే రుద్రన్న గురించి తెలుసు కదా, మేం మళ్ళీ వస్తాం. నా గురించి తెలుసు కదా, ఈ రుద్రాతో పెట్టుకుంటే మీకు నిద్ర ఉండదు. ఏంటి అందరు మౌనంగా ఉన్నారు? మనం అనుకున్న టైంలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాము.
మీరేం దిగులు పడకండి సేట్జీ, రేపటిలోగా ఆ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఎవ్వరూ ఉండరు. ఓకే, మీరు ఫస్ట్గా ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్న వాళ్ళందరినీ తరిమేయండి. ఇంకో 10 డేస్లో మన ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు టచ్లో ఉండండి. तुम फिक्र मत कीजिए सेठ जी. గా ఓల్డేజ్ హోమ్ని మెయింటైన్ చేసేది వాడే అన్నా. అసలు మీరెవరండి? నేను లేని టైంలో ఓల్డేజ్ హోమ్కి వచ్చి కాల్ చేయని చెప్పారట. గాడ మేము ప్రాజెక్ట్ ప్లాన్ చేసినాం. గా ఓల్డేజ్ హోమ్ మాకు అడ్డుగా ఉంది, అందుకే దాన్ని కబ్జా చేసినాం. కబ్జా చేయడం ఏంటి? కబ్జా చేయడం ఏంట్రా? ఆ ల్యాండ్ మా రుద్రన్నది. మీదేంటి? మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ఇవి ఒరిజినల్ పేపర్స్ కాదు, ల్యాండ్ కోసం మీరు క్రియేట్ చేసిన పేపర్స్. ఒరిజినల్ పేపర్స్ నా దగ్గర ఉన్నాయి. నా ల్యాండ్ కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. ఏం చేద్దామన్నా? రుధిరం సమరం శిశిరం మరణం గెలవం వ్యవరం రుధిరం సమరం శిశిరం ఇప్పుడు ఏం చేద్దాం రా? అరే, తను చేయాలనుకున్న పని మనం అంతా కలిసి చేసి చూపిద్దాం రా. నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం, అలలెగసిన తడియాల కడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం, ప్రాణపరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం. అదిగో పెను నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం, అలలెగసిన తడియాల కడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం, ప్రాణపరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం. ప్రాణపరాయణ దీక్షా పర్వం అహోరంభం. ధీరా 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 ఓరణ ధీరా రారా రారా తేరా తీసే వెలుగైనా ధీరా. ఏంట్రా అలా చూస్తున్నావు? ఎలా తిరిగొచ్చానా? నీ పని అయిపోయింది.
మళ్ళీ సూర్యుడు ఉదయించే లోపు నీ జీవితంలో వెలుగనేది లేకుండా చేస్తా. జైల్లో చీకటి గోడల మధ్య నీ బతుకు అనుభవిస్తుంటే ఇంకా ఎందుకు బతుకున్నాను రాని తెలిసేలా చేస్తా. పాపం కదరా, అనవసరంగా ఒక అమాయకుని చంపేశారు. నువ్వు చేసిన పనికి నిన్ను చంపడానికి నాకు 1/2 సెకండ్ కూడా పట్టదు. కానీ అలా చంపితే నీకు నాకు తేడా ఏంట్రా? ప్రతిదానికి చంపడం కరెక్ట్ కాదు. నువ్వు చేసిన పాపాలకు నేను శిక్షించడానికి పైన ఆ దేవుడున్నాడు. ఇక్కడేమైనా పాపాలు చేస్తే అక్కడికి పంపించడానికి ఇక్కడ నేనున్నాను. అమ్మ మాటిది కన్నా నీ కొరకు జన్మమన్నది ఒంటరి కడ వరకు ఎదలు బలమే నడిపే తోడుగా జగమే గెలిచే పదమై సాగ